అనకాపల్లి జిల్లా విద్యా వ్యవస్థ తీరు పట్ల ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ వైసీపీ నిరసన ర్యాలీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలు, నీట్ పేపర్ లీకేజ్, ఫీజు రియంబర్స్మెంట్ విధానం, నిరుద్యోగ వృత్తిపై రాష్ట్రంలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. అందులో భాగంగా అనకాపల్లి వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్ నేతృత్వంలో విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో స్థానిక రామచంద్ర థియేటర్ వద్ద నుండి పెరుగు బజార్ జంక్షన్ వరకు స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువజన విద్యార్థి విభాగాలు ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి పరీక్షలో జరిగినటువంటి అవకతవకల మీద, ఆ పేపర్ లీకేజ్ మీద, అలాగే అభ్యర్థుల తాలూకా ఎంపిక ప్రక్రియలో జరిగినటువంటి లోటుపాట్ల మీద ఈ పోరాటాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసింది. గడిచినటువంటి సంవత్సరం జరిగినటువంటి నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకల మీద ఏదైతే కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక పోరాటాన్ని కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున చేసినటువంటి పోరాటానికి కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి దిగొచ్చి రాజీనామా చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అప్పుడు జరిగినటువంటి పరీక్షల మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు, మళ్ళీ పరీక్షను రీ ఎగ్జామ్ నిర్వహించారు. అయినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి రాజీనామా చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మాత్రం డిఎస్సీలు జరిగినటువంటి పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి, సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్ అవకతవకలు జరిగినాయి, విద్యార్థుల ఎంపికలో అవకతవకలు జరిగినాయి. అయినా సరే నాదేం తప్పలేదు అన్నటువంటి విధంగా నిమ్మకి నీరెత్తినట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి స్పందించేటువంటి పరిస్థితి లేదు. సిబిఐ ఎంక్వైరీ వేయరు, మంత్రి రాజీనామా చేయడు, తిరిగి వారు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. సో దీని మీద ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా తిరగబడాలి. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు పెద్దలు ఒక సామెత చెప్తారు, విద్య లేనివాడు వింత పశువుతో సమానం అని. ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి అందరం కూడా చదువుకుంటే మనకు చదువు వస్తుంది, కానీ ఆయన చదువుకున్నాడు కాబట్టి వాళ్ళ తండ్రి చదువుకొని దేశ విదేశాలు చదివించాడు. అయినప్పటికీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, వారి తాలూకు భవిష్యత్తు, యువత, వారి భవిష్యత్తు కనీస బాధ్యత లేకుండా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాడు. తప్పకుండా తనకున్నటువంటి ఏదైతే ఆయన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆయన తాలూకు మొండితనం ఏదైతే ఉందో, వీటన్నిటిని కూడా మదం దించేటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత తీసుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను టేకప్ చేయడం జరిగింది. ఈ పోరాటాలు మరింత ఉధృతం అవుతాయి, దాని మీద ఎంక్వైరీ జరగాల్సిందే, తను రాజీనామా చేయాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో ఈ డిమాండ్ మరింతగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా